కిడ్నీ మీరు చెప్పినట్లు అందరికీ 2 కిడ్నీస్తో పుడతారు. కొంతమంది కొన్ని డెవలప్మెంటల్ అనామలీస్, అది జెనెటిక్ ప్రాబ్లం కాదు, డెవలప్మెంటల్ అనామలీస్ వల్ల సింగిల్ కిడ్నీతో పుడతారు. నార్మల్గా సింగిల్ కిడ్నీ ఈజ్ ఇనఫ్ టు మెయింటైన్ ద కిడ్నీ ఫంక్షన్. అంటే చాలామంది సింగిల్ కిడ్నీతో పుట్టి పెరిగి అది తెలియకుండా వాళ్ళకి నార్మల్, ఇంకా ఫీమేల్స్ అయితే డెలివరీస్ అయిపోవటము అన్నీ నార్మల్గా అయ్యి వాళ్ళకి జీవన పర్యంతము అసలు ఆ డయాగ్నోసిసే కాకపోవచ్చు. అంటే అంత నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ కాలం సమస్యలు ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే డెస్క్ జాబ్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అది ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లం కాదు. అది ఇంతకు ముందు ఉన్న అన్ని వృత్తుల్లోనూ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఈ డెస్క్ జాబ్స్ వల్ల ఈ ప్రాబ్లం పెరిగిపోయింది. వీళ్ళందరిలో ఆ సింగిల్ కిడ్నీ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా గనక సింగిల్ కిడ్నీ డయాగ్నోజ్ అయినట్లయితే వాళ్ళు ఎవ్రీ 6 monthsకి కిడ్నీ పరీక్షలు చేయించుకోవటము, పర్టికులర్లీ యూరిన్ ప్రోటీన్, క్రియాటినిన్ టెస్ట్, బీపీ టెస్ట్ చేయించుకోవటము, సరైన బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, సరైన ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయటం వల్ల అది సమస్య లేకుండా వాళ్ళ హోల్ లైఫ్ గడిచే అవకాశం ఉంది. రెండవది మీరు అడిగింది సింగిల్ కిడ్నీ సరిపోతుందా అనే దానికి రెలవెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామందిలో ఆ భయం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ నియర్ అండ్ డియర్కి, వాళ్ళ సన్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, కిడ్నీ ఇవ్వాలి అంటే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయింది. సో ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే ఫ్యామిలీ డోనర్స్ ఆర్ ద బెస్ట్. వాళ్ళకి జన్యుపరంగా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి సో కిడ్నీ ఇవ్వాలి, నాకేమన్నా అవుతుందా కిడ్నీ ఇవ్వటం వల్ల అని. సో ట్రాన్స్ప్లాంటేషన్ ముందర డోనర్స్కి థరోగా టెస్ట్ చేస్తారు. వాళ్ళకి పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంది, వాళ్ళ శరీరానికి తగినంత కిడ్నీ ఫంక్షన్ 2 కిడ్నీస్లో మెయింటైన్ అవుతుంది, ప్లస్ ఈ రోజులో కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంత రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఓవర్ ఇయర్స్ అనే స్కోరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ చూసుకొని ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. సో డోనర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ కనుక మిమ్మల్ని థరోగా టెస్ట్ చేసి మీ రిస్క్ అసెస్మెంట్ చేసి మీరు ఫిట్గా ఉన్నారు డొనేషన్కి అనే సర్టిఫై చేసినట్లయితే మీకు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో ఆ విధంగా సింపుల్ మాటల్లో మీ ప్రశ్నకి సమాధానం, సింగిల్ కిడ్నీ ఈజ్ సఫిషియంట్ ఫర్ అ నార్మల్ లైఫ్ ఇఫ్ adequate precautions are taken.